ఇక ఎస్ఎల్బిసి కథ, అది ఒక పెద్ద కుట్ర. ఇవన్నిటి ఛేదించి అసలు శాశ్వతమైంది గోదావరి. ఈ సబ్జెక్టులు సమయం ఉంటే తర్వాత సెమినార్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద పెట్టుకోవాలని ఉంది నాకు. శ్రీశైలంది ఒకటి, నాగార్జునసాగర్ది ఒకటి, ఎస్ఆర్ఎస్పిది ఒకటి, ప్రాణహిత చేవెళ్ళ ఒకటి, చివరిగా కాళేశ్వరం అసలైంది. కాళేశ్వరమే ఎప్పటికైనా తెలంగాణకు జీవధార. ఎప్పటికైనా ఈ భూమినంత కాలం తెలంగాణను బతికిచ్చేది కాళేశ్వరం మాత్రమే. కాళేశ్వరమే శాశ్వతం, కాళేశ్వరమే నికరం ఎప్పుడు కూడా. కాళేశ్వరం ఆషామాషి ప్రాజెక్ట్ కాదు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ రికార్డ్ సమయంలో కట్టిన ప్రాజెక్ట్, అత్యంత ఎక్కువ పొలాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్ట్, 6 జిల్లాలను అద్భుతంగా సస్యశ్యామలం చేసిన ప్రాజెక్ట్. 6 జిల్లాలని కాదు, ఒక్క మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తప్ప మొత్తం 9 జిల్లాలకు హైదరాబాద్తో సహా నీళ్లను తీసుకొచ్చి తడపగలిగిన శక్తి ఉన్న ప్రాజెక్టు కాళేశ్వరం. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాకు తగలదంతే, అన్ని జిల్లాలకి. ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్. ఈ దుర్మార్గులకి దాని లోతు తెలియదు, దాని విలువ తెలియదు. పెరిఫెరల్గానే మాట్లాడుకుందాం అని చెప్పినట్టు మీకు కూడా సమయం చాలా అవుతుంది. వాస్తవానికి ఏ ప్రాజెక్ట్ ఎక్కడనైనా నదుల నీళ్ళు అనేవి పంచుకోవడం అనేది అంతర్జాతీయ సబ్జెక్ట్. దానికి అంతర్జాతీయ న్యాయ సూత్రాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ లాస్ ప్రకారమే నీళ్ళు పంచుతారు, నదుల నీళ్ళు. ఎందుకంటే చాలా దేశాలు పంచుకుంటాయి నదులను. ఇప్పుడు మనకు కూడా నిలమన పంచాయతీ అవుతుండే కదా, నీళ్ళు ఆపుతాం ఇదేదని అంటుండ్రి కదా. సరే వనకాలం వస్తే ఎట్లా ఆపుతారని తర్వాత సంగతి. కానీ ఆ రకంగా దేశంలో ఉండే రాష్ట్రాల మధ్యన కూడా నీళ్ళ పెంపకం ఆ సూత్రాల ప్రకారం జరుగుతాయి. దాంట్లో మొట్టమొదటి ప్రయారిటీ తాగునీళ్ళకి ఇస్తారు. ఆ నది మీద ఆధారపడి ఉన్న పట్టణాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, నగరాలు ఏవైనా ఇప్పటివరకు తాగునీళ్ళు వాడుతున్నవి కేవలం దాని నుంచే తాగునీళ్ళు వస్తే బతికే అవకాశం ఉన్నదానికి మొదటి ప్రయారిటీ ఇస్తారు. రెండవది సాగునీళ్ళల్లో కట్టబడ్డ ప్రాజెక్టులకు ఇస్తారు. కట్టబడ్డ ప్రాజెక్టులకు ఇస్తారు ప్రయారిటీ. ఆ తర్వాత క్యాచ్మెంట్ ఏరియాకి ఇస్తారు అలొకేట్ చేసేటప్పుడు.